అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జిల్లా కేంద్రంలో ఈ నెల 10న చేపట్టబోయే భారీ బహిరంగ సభ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేద్దామని ప్రజావేదికలో ఏర్పాటు చేసిన బహిరంగ మీటింగ్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా అంటే ప్రత్యేక అభిమానం ఉందని, అందుకే కూటమి 164 ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసిందని కార్యకర్తలు తెలియజేశారు. దాదాపుగా 5 లక్షల మందికి పైగా బహిరంగ సభకు హాజరు కానున్నారని అన్నారు. కళ్యాణదుర్గం నుండి వేలాది మంది వెళ్దామని కూటమి నేతలకు తెలిపారు. అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నారంటే దానికి ఒకటి మన ప్రాంతం 14 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి 14 ఇవ్వడం జరిగింది ప్రజలు. మన కరూరు జిల్లా అంటే ఎనలేని ప్రేమ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు అనంతపురం అయితే బాగుంటుందని చెప్పడం, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అక్కడ అన్ని విధాలుగా ఉన్నారు. అందరినీ నీళ్ళు కూడా సకాలంలో అన్ని చోట్ల కూడా వస్తున్నాయి కాబట్టి అనంతపురంలో అయితే సూపర్ 6 సూపర్ హిట్ సభ పెట్టండి అంటే అందరూ కూడా ఇక్కడికి సంతోషంగా రావడం, నిజంగా ఆ సభను అనౌన్స్ చేసిన రోజు మా అందరికి కూడా చాలా సంతోషం కలిగింది. మేమందరం కూడా ఎమ్మెల్యేలందరూ కూడా అలాగే మంత్రులందరూ కూడా సమావేశంలో ఈరోజు ఈ ప్రాంతంలో పెట్టడం, అనంతపురంలో పెట్టడం నిజంగా మా అందరికి కూడా సంతోషాన్ని ఇస్తుందని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ 2.5 లక్షల మంది అనుకున్నారు, కానీ అక్కడ నాయకులందరూ కూడా రకరకాలుగా చెబుతూ అది 4 లక్షలకా 5 లక్షలకా అనే విధంగా జన సమీకరణ కాబోతుంది అనేది అందరూ కూడా ఒక రావడం జరిగింది. ముఖ్యంగా మన కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి అత్యధిక జనాల్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి ఆ బాధ్యతను మనందరం కూడా స్వీకరిస్తూ మన నాయకుడు ఏదైతే మన పైన బాధ్యత పెట్టాడో ఆ నాయకుడి బాధ్యతను మనందరం కూడా గౌరవిస్తూ ఆ గౌరవానికి తగ్గట్టు మనం ఈ ప్రాంతం నుంచి అత్యధిక మహిళలతో సహా మనం వెళ్లాల్సిన బాధ్యత అందరిపైన కూడా ఉంటుంది. ఏదేమైనా కూడా మనందరం కూడా కష్టపడాల్సిన సందర్భాలు వచ్చాయి. మనం భైరవాని దీపను సాధించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఆల్రెడీ భైరవాని దీప ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయినా కూడా దానికి సకాలంలో నిధులు రాగలిగితే మనం అనుకున్న సకాలంలో దాన్ని పూర్తి చేయగలుగుతాం. అలాగే పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లు కూడా ఎక్కడ పడితే ఎక్కడ పూర్తి అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా మొట్టమొదటిసారి అనంతపురానికి రావడం మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. ఆయనకి మన ప్రాంతం నుంచి ఆయనకు ఒకటే అడుగుతున్నాం, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం, 3000 కిలోమీటర్లు పంచాయతీ రోడ్లు ఉన్నాయి. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. గడిచిన 5 ఏళ్ళు పూర్తిగా అధ్వానమైన పరిస్థితుల్లో మన రోడ్లన్నీ కూడా తయారైనాయి. కాబట్టి మీరు సహకారం కావాలి, నిధులు కావాలి. మీరు ఎప్పుడైతే సహకరిస్తారంటే నమ్మకం కూడా మాకుంది కాబట్టి మీ సహకారం మేము తెలియజేయాలి. కాబట్టి ఆ రోజు అందరూ మనం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎందుకంటే మనం ఒక్కసారి చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మనం చెప్పి మన ప్రాంతానికి పంచాయతీరాజ్ నిధులు తీసుకురాగలిగితే మాత్రం నిజంగా కళ్యాణ్